హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ మా అర్చన రెడ్డి వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి దీపావళి రోజున మా ఇంట్లో లక్ష్మీ పూజ ఎలా చేసుకున్నామో చూపిస్తున్నాను అండి. ఇలాగ అమ్మవారిని రెడీ చేసుకొని కలసం రెడీ చేసుకోవాలండి. తర్వాత అమ్మవారికి కావాల్సిన ప్రమిదులు అన్నీ పెట్టేసుకొని దీపారాధన అనేది చేసుకోవాలి. దీపారాధన చేసుకున్న తర్వాత అమ్మవారి కుండల్లో మనము ధనధాన్యము అన్నీ దగ్గర పెట్టాలి. ధాన్యము ఒకటి, మనకు పప్పులు గిప్పులు అన్నీ పెట్టేసి కలసం ముందు పెట్టి దీపారాధన చేసుకోవాలి. తర్వాత ఫస్ట్ మనం ఎప్పుడైనా పూజ చేసుకునేటప్పుడు వినాయకుడిని పూజించుకోవాలండి. ఎందుకు పూజించుకోవాలంటే వినాయకుడు మన విఘ్నాలన్నీ తొలగించి మనం పూజ అనేది సక్రమంగా అవ్వాలని ఫస్ట్ వినాయకుడిని కోరుకొని తర్వాత పూజ అనేది మొదలు పెట్టాలండి. ఎప్పుడైనా అప్పుడు అట్లా చేస్తే అందరికీ విజయాలు అనేది సమకూరుతాయి. ఇలాగా పూజ చేసుకున్న తర్వాత వినాయకుడికి అయిపోయిన తర్వాత గౌరీదేవిని పూజించాలి. గౌరీదేవిని తర్వాత మనము మన లక్ష్మీదేవిని పూజించుకోవాలి. అసలు దీపావళి రోజున లక్ష్మీదేవిని ఎందుకు పూజిస్తారంటే అది ఈ రోజున మహాలక్ష్మీదేవి భక్తుల ఇళ్లలోకి ప్రవేశిస్తుందని నమ్మకం అండి. పురాణాల ప్రకారం ఈరోజు సముద్ర మథనంలో లక్ష్మీదేవి అవతరించని చెబుతారు. అందుకే ఆ రోజున ఆమెను పూజిస్తే ధనం, ఐశ్వర్యం, శాంతి లభిస్తాయని విశ్వాసం ఉంది. ఆ రోజు దీపాలు వెలిగించడం ద్వారా చెడు శక్తులు దూరమే మన ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతున్న నమ్మకం ఉంటుంది. అందుకే ప్రతి ఇంట్లో దీపావళి సాయంత్రం లక్ష్మీ పూజ చేసుకొని ఆ సంవత్సరం అంతా మంచి జరగాలని అందరూ ఈ పూజ అనేది చేసుకుంటారు. మేము కూడా అలాగే చేసుకున్నాము. ఫస్ట్ టైం మా మరదలు పూజ చేసుకుంది. తర్వాత తను పూజ చేసుకునే లోపల నేనైతే దీపాలు అనేవి వెలిగించి బయట అనేది పెట్టడానికి రెడీ చేసుకుంటున్నాను. ఈ సంవత్సరం అంతా మంచి జరగాలని అందరికీ కోరుకుంటున్నాను. అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. చాలా లేటుగా పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో. చాలా రోజులు అయిపోతుంది పోస్ట్ చేయడానికి. సారీ అండి, వాయిస్ ఇవ్వడానికి నాకు హెల్త్ బాగాలేదు, అందుకే ఇవ్వలేకపోయాను. అందుకే లేటుగా పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ వీడియోని అనేది లైక్ చేసి షేర్ చేస్తే చాలామందికి వెళ్ళిపోతుంది. వెళ్ళడం ద్వారా మనకు వ్యూస్ అన్నీ పెరుగుతాయి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. మీరు కూడా పూజ ఎలా చేసుకున్న కామెంట్లో పింక్ చేయండి. తర్వాత బయట డెకరేషన్ ఇలా చేసుకుందండి తనంతా. నేనైతే దీపాలు పెట్టాను. ఇదంతా డెకరేషన్ అంతా తనే తీసుకున్నాం మరదలు. ఇలా డెకరేషన్ చేస్తే నేను దీపాలు పెట్టాను. ఇద్దరం కలిసి దీపాలు పెట్టుకున్నాము. చాలా బాగా అనిపించింది. అందరిలో ఇలాగే దీపాలతో కలకలాడుతున్నాయని దీపావళి రోజున. ముందు రోజు యమదీపం పెట్టుకుంటాము. దాని తర్వాత రోజు ఆ వీడియో కూడా పెట్టాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, లైక్ చేయండి అది కూడా. ఇంకా ఏంటంటే సంగతులు, అందరూ బాగా జరుపుకున్నారు దీపావళికి టపాసులు కాల్చే కొంచెం జాగ్రత్తగా కాల్చండి, ఓకేనా. తర్వాత మా మరదలు ఇలాగా హాఫ్ సారీ కట్టుకుందండి. ఆ రోజు బాగా అనిపిస్తుంది చూడండి. సరిస్మయమైన నుంచి తర్వాత వాళ్ళ అమ్మ నాన్నకి ఆశీర్వాదం తీసుకుంది వాళ్ళ దగ్గర. తర్వాత తను ఆశీర్వాదం తీసుకున్న తర్వాత నేను కూడా మా అత్త మామయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను. చూడండి, ఈ వీడియో చూస్తుంటే మధ్యలో ఒకటి వస్తుంది. మా కొడలు ఉంది కదా, తను కూడా అత్త నేను నీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటానని చెప్పి ఆ బొజ్జి పిల్ల ఎలా తీసుకుందో ఆశీర్వాదం చూడండి. నాకైతే బాగా నవ్వు వచ్చిందండి దాని ఆశీర్వాదం తీసుకోవడం. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చెప్పి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.